వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేమందరం కలిసి టమాటా చారు చేయబోతున్నాం అనమాట. సో రూమ్లో ఇంతమంది కలిసి మేము పనిచేస్తున్నాము. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి 5-6 టమాటాలు తీసేసుకొని వాటిని హాఫ్గా కట్ చేసేసుకొని అండ్ కొన్ని చింతపండు తీసుకోవాలన్నమాట. వీటిని వచ్చేసి నీళ్ళల్లో ఉడికించుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం జీలకర్ర, మెంతులు అండ్ మిరియాలు వేయించుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఒక మిక్సీ జార్లో తీసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, మిరియాలు అవి కూడా వేసేసుకొని కాస్తంత ఉప్పు వేసుకొని కొంచెం ఫైనిష్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత టమాటా ఇంకా చింతపండు కూడా మిక్స్ చేసేసుకోవాలి. తీసుకొని అందులో నూనె వేసేసుకొని ఆనియన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువ కాదు, జస్ట్ నార్మల్గా అట్లా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత చింతపండు అండ్ టమాటా రసం అదంతా వేసేసుకొని వాటర్ పోసేసుకొని అంటే మనకి ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట, ఉడికించుకొని. దాని తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో తాలింపులు వేసుకోవాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి అండ్ కొన్ని కరివేపాకు వేసేసుకొని చారులు వేసుకోవాలన్నమాట. దాని తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 minutes పాటు ఫుల్గా ఉడికించేసామనుకోండి. సో మన రసం రెడీ అయిపోతుంది అనమాట. అండ్ చూసారా, ఇంత రసం అంటే ఎట్లా ఉండాలంటే అన్నం తక్కువ ఉండాలి, రసం ఎక్కువ ఉండి తినాలన్నమాట. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.